ఎన్నికల హామీలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు మాజీ మంత్రి హరీష్ రావు. 6 గ్యారెంటీల అమలుపై కాంగ్రెస్ సర్కార్ తీరును ఎండగట్టారు. ప్రభుత్వం తీరు చూస్తుంటే దాటవేత ఎగవేత అన్నట్టుగా ఉందని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లోపు గ్యారెంటీలకు మార్గదర్శకాలు ఇచ్చి జీవోలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడితేనే గ్యారెంటీలు సరిగా అమలవుతాయని, లేకపోతే అన్నింటికీ కోతలేనని తేల్చి చెప్పారు. ఈ మేరకు మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో చిట్చాట్లో అనేక అంశాలను ప్రస్తావించారు. ఆరు గ్యారంటీలకు సంబంధించి ప్రభుత్వ తీరుని ఎండగట్టారు మాజీ మంత్రి హరీష్ రావు. మీడియాతో చిట్చాట్లో ఆయన అనేక అంశాలను ప్రస్తావించారు. 100 రోజుల్లో గ్యారంటీలను అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతోందని, మార్చి 17తో 100 రోజులు పూర్తవుతాయని గుర్తు చేశారు. రైతు బంధు ఇంకా రాలేదని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. పార్లమెంటు ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో కోడ్ వస్తే గ్యారంటీల అమలులో మరింత జాప్యం జరిగే అవకాశం ఉందన్నారు. పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్లోపే 6 గ్యారంటీలోని 13 హామీలు అమలు కావాలని ప్రజలు కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. కోడ్ పేరిట గ్యారంటీల దాటవేత జరుగుతుందా అనే అనుమానాలు ఉన్నాయని అన్నారు. గ్యారంటీలకు సంబంధించి ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకుని జీవోలు విడుదల చేస్తే కోడ్ వచ్చినా ఇబ్బందేముండదని స్పష్టం చేశారు. శ్వేత పత్రాలు కూడా హామీల ఎగవేత పత్రాలా అనే అనుమానం కలుగుతోందని, ఈ విషయాన్ని అసెంబ్లీలో కూడా చెప్పామన్నారు. గ్యారంటీలకు సంబంధించి ఏం చేసినా ఫిబ్రవరి 20 లోపే చేయాలన్నారు. ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోందన్నారు హరీష్ రావు. ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ పెడితేనే హామీల అమలు సాధ్యపడుతుందన్నారు. పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టకపోతే అన్నిటికీ కోతలు తప్పవన్నారు. మరో కీలకమైన హామీ రైతులు పండించిన ధాన్యానికి బోనస్ ప్రకటించడమని గుర్తు చేశారు. ఈ ఖరీఫ్ లో ఎలాగో బోనస్ ఇవ్వలేదన్నారు. యాసంగి పంట కూడా పార్లమెంటు ఎన్నికల సమయంలోనే వస్తుందని, యాసంగి పంటకు బోనస్ పై ప్రభుత్వం ఇప్పుడే విధానపరమైన నిర్ణయం తీసుకోకపోతే రైతులు నష్టపోతారని స్పష్టం చేశారు. డిసెంబర్ 9 నాడే రైతు భరోసా, రైతు రుణమాఫీ, ఆసరా పెన్షన్ల పెంపు, 200 యూనిట్ల లోపు విద్యుత్ బకాయిల మాఫీ అమలు చేస్తామని రేవంత్ ఎన్నికల సభల్లో హామీ ఇచ్చారని హరీష్ రావు గుర్తు చేశారు. డిసెంబర్ 9 గడిచిపోయినా వాటి అమలు కాలేదని, ప్రజలు ఆందోళనలో ఉన్నారని చెప్పారు. రైతు బంధు డబ్బులపై తమ ప్రభుత్వం అప్పుడు ప్రతిరోజు ప్రెస్ నోట్ ఇచ్చేదన్నారు. అసెంబ్లీలో శ్వేతపత్రాలు ఇచ్చిన వారికి రైతు బంధు డబ్బులపై ప్రతిరోజు ప్రెస్ నోట్ ఇవ్వడంలో ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం తీరు చూస్తుంటే దాటవేత ఎగవేత అన్నట్టుగా ఉందని హరీష్ రావు మండిపడ్డారు. ఆరోగ్యశ్రీ మొత్తాన్ని 10 లక్షల రూపాయలకు పెంచామన్నారు. ఎంతమందికి వర్తించిందో వివరాలు ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే 10 లక్షల ఆరోగ్యశ్రీ అమలయ్యిందని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం చేయబోయే అప్పును కూడా మొన్నటి శ్వేతపత్రంలో చూపించారని చెప్పారు. ఆర్బీఐకి 13,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకోవడానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందని వార్తలు చూశామన్నారు. డిసెంబర్లో 1,400 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకున్నారని తెలిసిందన్నారు. నిరుద్యోగ భృతిపై డిప్యూటీ సీఎం భట్టితో పాటు రాహుల్, ప్రియాంక ఇచ్చిన హామీలకు విరుద్ధంగా మాట్లాడారని గుర్తు చేశారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించిన వాళ్లు ఇప్పటి నుంచే మార్గదర్శకాలు రూపొందించుకోవాలి కదా అని సూచించారు. గ్యారంటీలు ఇచ్చినప్పుడు బడ్జెట్ గురించి కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదా అని ప్రశ్నించారు హరీష్ రావు. ప్రజల్లో గ్యారంటీలపై ఉన్న అనుమానాలు నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. సీఎం స్థాయి వ్యక్తి వాహనాలు దాచిపెట్టడమని మాట్లాడడం తగదన్నారు. ప్రభుత్వం దాచడం ఏమి ఉంటుందని ప్రశ్నించారు. బుల్లెట్ ప్రూఫ్ కోసం వాహనాలు ఎవరైనా విజయవాడకు పంపాల్సిందేనని, అవి సీఎం వాడుకోరా, ప్రభుత్వం వాడుకోదా అని నిలదీశారు. ప్రగతి భవన్ లో ఇన్ని రూమ్లు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు అన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం ప్రగతి భవన్ లో ఉంటున్నారు కదా, వారు ఇప్పుడు చెప్పాలి ఎన్ని రూములు ఉన్నాయని స్పష్టం చేశారు. పార్లమెంటు ఎన్నికలలోపు కాంగ్రెస్ గ్యారంటీలకు మార్గదర్శకాలు ఇచ్చి జీవోలు విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడితేనే గ్యారంటీలు సరిగా అమలవుతాయని, లేకపోతే అన్నిటికీ కోతలేనని తేల్చి చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతోందని స్పష్టం చేశారు. నర్సాపూర్, జనగామ, హుజూరాబాద్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వకుండా ఓడిపోయిన కాంగ్రెస్ నేతలకు అధికారులు ఆహ్వానాలు పంపారని, ప్రభుత్వ కార్యక్రమాల్లో తమ ఎమ్మెల్యేలకు అవమానం జరుగుతోందన్నారు. 119 మంది ఎమ్మెల్యేలను సమాన దృష్టితో చూస్తామని అసెంబ్లీలో సీఎం చెప్పారని, ఇప్పుడు ఏం జరుగుతోందని ప్రశ్నించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రోటోకాల్ ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు. పార్లమెంటు ఎన్నికలకు తమ వ్యూహాలు తమకు ఉన్నాయని తేల్చి చెప్పారు హరీష్ రావు.